ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి వాగ్దానం: దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. నేటి మన దేవుని నామము, మన దేవుడు గొప్ప వైద్యుడై ఉన్నాడు. మత్తయి సువార్త 4:23 నేటి సప్త సోపాన సందేశము: దేవుడు మనకు ఏమై ఉండి నడిపిస్తాడు. మొదటిగా, దేవుడు తోటమాలి అయ్యుండి మనలను ఫలింప చేస్తాడు. ఆదికాండము 2:15 ప్రకారం తొలి ఆదాము తోటమాలియే. దేవుడు ఆదామును ఏదెను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచాడు. అయితే ఆదాము ఆ తోటను కాచుటలో విఫలమయ్యాడు. అపవాది తోటలోనికి ప్రవేశించి హవ్వను మోసగించింది. కడపటి ఆదామైన యేసు తోటమాలిగా మన హృదయపు తోటను, సంఘమనే తోటను కాపాడుతూ మనము కాపు కాయుటకు ఆటంకముగా ఉన్న మనలోని పనికిరాని తీగలను తీసి పారవేస్తాడని యోహాను సువార్త 15:2 మనము చదువుతాం. అలాగే లూకా సువార్త 13:6-9 గల వచనాలలో, ద్రాక్ష తోటలోని ఒక అంజూరపు చెట్టు 3 సంవత్సరాల నుండి కాయకపోయినా దానిని నరికించటానికి ఒప్పుకొనకుండా తోటమాలి అడ్డుపడి, ఈ సంవత్సరం ఆ చెట్టు చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను, అది తప్పక ఫలిస్తుంది అని యజమానుని ఒప్పించి ఆ అంజూరపు చెట్టును కాపాడతాడు. ప్రియులారా, ఆ తోటమాలి యేసే, ఆ చెట్టు మనమే. ఈ సంవత్సరం మనము ఫలిస్తామని ఆయన మన ఫలముల కొరకు నిరీక్షిస్తూ మనపై అధిక శ్రద్ధను వహిస్తూ ఉన్నాడు. గనుక ఆయన ఆశను మనం ఈ సంవత్సరం తప్పకుండా నెరవేర్చుదాం. రెండవదిగా, దేవుడు తండ్రి అయి మన పాపములను క్షమిస్తాడు. 103వ కీర్తన 13వ చరణములో, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడును అని మనము చదువుతాం. తండ్రి తన పిల్లలు తప్పు చేసినా తన పిల్లల్ని వెనకేసుకొస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఆ పిల్లలను గద్దించి బుద్ధి చెబుతాడు. యోహాను సువార్త 8:11 వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి తీసుకువచ్చి ఆమెను రాళ్లతో కొట్టుటకు యేసు అనుమతిని కోరతారు. అప్పుడు యేసు ప్రభు వారు ఆమె మీద ఒక రాయి కూడా వెయ్యకుండా ఆమెను కాపాడి, తాను కూడా ఆమెను శిక్షించకుండా వెళ్ళి ఇక పాపము చేయకు అని జాలితో చెబుతాడు. ప్రియులారా, దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మన ఎడల జాలి చూపి మన పాపములను క్షమిస్తాడు. మూడవదిగా, దేవుడు తల్లి వలె మనలను ఆదరిస్తాడు. యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అనగా తల్లి తన బిడ్డను మరిచిపోనట్లే దేవుడు కూడా మనలను మరువడు. అలాగే యెషయా గ్రంథం 66:13 ఒకని తల్లి ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరిస్తానని కూడా చెబుతూ ఉన్నాడు. నాలుగవదిగా, ఒక మంచి స్నేహితుని వలె దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. సామెతల గ్రంథం 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును అని సొలొమోను చెప్తాడు. అలాగే మన ప్రభు అయిన యేసు కూడా యోహాను సువార్త 15:15 దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను అంటాడు. గనుక ప్రభువు మనలను స్నేహితుని వలె నడిపిస్తాడు. ఐదవదిగా, దేవుడు మనలను కంటిని కాపాడు రెప్పలా కాపాడుతాడు. గత సంవత్సర కాలంలో మనకెన్నో ఉపద్రవాలు వచ్చినాయి. వాటన్నిటి నుండి ఆయన మనలను కంటిని కాపాడు రెప్పలా కాపాడాడు. ఈ విషయం ద్వితీయోపదేశకాండం 32:10 చూస్తాము. అరణ్య ప్రదేశములోను, భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడెను. కనుపాప నిరంతరము కంటిని కప్పుతూ తడుపుతూ ఎండిపోకుండా చేసి కనుగుడ్డును కాపాడుతుంది. అలాగే దేవుడు అనుక్షణం మనల్ని ఆవరించి కాపాడు దేవుడై ఉన్నాడు. ఆరవదిగా, ఆయన కావలి వాని వలె మనలను హెచ్చరిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 33:7 నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలి వానిగా నియమించి ఉన్నాను
అని వ్రాయబడి ఉన్నది. కావలివాని ఏమి చేస్తాడు? యుద్ధం వచ్చినప్పుడు బాకానాదము ఊది జనులను అప్రమత్తం చేస్తాడు. మన దేవుడు మన హృదయములో ఉంచిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలను పాపమును గూర్చియు తీర్పును గూర్చియు ఎప్పటికప్పుడు ఒప్పుకొన చేస్తూ హెచ్చరిస్తాడు. అలాగే ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని మనం 121వ కీర్తన 3వ చరణంలో చదువుతాం. అనగా కావలి వాని వలె మనలను హెచ్చరిస్తూ మనలను కాపాడు దేవుడు మన దేవుడు. 7వదిగా తన నిధిని పంచి ఇచ్చే యజమానుని వలె దేవుడు మనకు సమృద్ధినిస్తాడు. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుండి 30వ వచనం వరకు చదివినప్పుడు ఒక యజమాని తనకున్న ఆస్తిని తన దాసులకు వారి వారి సామర్థ్యములను బట్టి అప్పగించాడట. ప్రియులారా, మన దేవుడు కూడా తన వరములను తలాంతులను మనకిచ్చి ఆ తలాంతుల ద్వారా ఆ వరముల ద్వారా మనము ఆత్మల వ్యాపారము చేయటానికై సామర్థ్యమునిస్తూ ఉన్నాడు. అయితే త్వరలో యేసు రానై ఉన్నాడు. ఆయన వచ్చి ఎవరెవరికి ఏ ఏ వరాలిచ్చాడో ఆ వరములను బట్టి వారు ఏమి చేశారో ఆయన వారిని లెక్క అడుగుతాడు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనంలో మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను అని హెచ్చరిక చేస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మన దేవుడు తోటమాలి అయి మనలను ఫలింపచేస్తాడు. తండ్రి అయి మన పట్ల జాలి చూపించి మన పాపములను క్షమిస్తాడు. తల్లి వలె ఆయన మనలను ఓదారుస్తాడు. ఒక మంచి స్నేహితుని వలె ఆయన మన పట్ల శ్రద్ధ చూపిస్తాడు. కంటిని కాపాడు రెప్పల ఆయన మనలను కాపాడుతాడు. కావలి వాని వలె హెచ్చరిస్తూ కునుకక నిద్రపోక మనలను కాపాడుతాడు. అలాగే ఒక ఐశ్వర్యవంతుడైన యజమానిని వలె తనకున్న తలాంతులను మనకిచ్చి మనలను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మీరు ఏమై ఉన్నారో 7 విషయములను మేము ధ్యానం చేశాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు నీ నుండి ఆ 7 రకముల నడిపింపును సంరక్షణను పొందుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.